హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇయర్ ఎండ్ అవుతున్న నేపథ్యంలో ఈనాడు న్యూస్ పేపర్లో ఒక సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ రౌండప్ 2025 అనే సిరీస్తో మంత్లీ కరెంట్ అఫైర్స్ని ఒక ఆర్టికల్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే జనవరి కరెంట్ అఫైర్స్ 2025, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2025, ఇలాగా డిసెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ వరకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ని ఒక కంపైలేషన్లో ఇచ్చారు. మనము ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాము అండి. దీనివలన మంత్లీ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ ఇవి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా కీలకంగా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ అదర్ కరెంట్ అఫైర్స్లో మనము వీటిని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ అనేది మనము ఎవ్రీడే మార్నింగ్ సెషన్లో ఇక్కడ ఈ 12 డేస్ దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ సెషన్లో మనము జనవరి 2025 కంపైలేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ముఖ్యంగా పాలిటీ, గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, అలానే అదర్ కరెంట్ అఫైర్స్ అనేక కంపైలేషన్ మనం ఇందులో చూడవచ్చు. ఈ కంపైలేషన్లో మనము ఎక్కువగా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తాము అండి. ఎక్కడైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరమైనప్పుడు ఆ టాపిక్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ని యూజ్ చేసుకుని దానికి సంబంధించిన కంటెంట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పర్సన్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, అవార్డ్స్ ఇన్ న్యూస్, ఇలాంటి అనేక వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇందులో మనం చూద్దాం. ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ 2025 జనవరి 1న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. UIDAI అనేది ఆధార్ని ఇష్యూ చేయడము మరియు ఆధార్ సమాచారాన్ని భద్రపరచడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక స్టాట్యూటరీ బాడీ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్. ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని యొక్క కోర్ మ్యాండేట్ ఏంటండి అంటే ప్రధాన ఉద్దేశం దీనిని ఏర్పాటు చేయడానికి అంటే ఇష్యూయింగ్ 12 డిజిట్ ఆధార్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ సిటిజన్స్. అంటే ఆధార్ అనేది సిటిజన్షిప్ గుర్తింపు కాదు. కొంత వెరిఫికేషన్ తర్వాత కొన్ని నిబంధనలను అనుసరించి ఫారిన్ నేషనల్స్కి కూడా వీటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని సిటిజన్షిప్కి గుర్తింపుగా మనం చెప్పలేము. ప్రస్తుతం 146,76,00,000 ఆధార్ నెంబర్లు జనరేట్ అయినాయి యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2025. అండ్ దీని యొక్క ప్రైమరీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఎన్రోల్మెంట్ అండ్ అథెంటికేషన్, సెక్యూరిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, పాలసీ అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సో ఆధార్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనము ఈ UIDAI ఆధ్వర్యంలో చూడవచ్చు. అండ్ ప్రజెంట్ లీడర్షిప్ మనం చూస్తే ప్రస్తుత చైర్మన్, పార్ట్ టైం చైర్మన్ శ్రీ నీలకాంత్ మిశ్రా, అలానే ప్రస్తుత CEO శ్రీ భువనేష్ కుమార్. ఇప్పుడే మనము దీని గురించి డిస్కస్ చేసాము. జనవరి 2025లో ఈయన బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్ వన్ చూడండి. రక్షణ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల ఏడాదిగా ప్రకటించింది. ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా మనము చూడవచ్చు అండి. అనేక సంస్కరణలను ఈ ఏడాదిలో చూడబోతున్నాము అనే ఉద్దేశంతో 2025ను ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా ప్రకటించడం జరిగింది. అండ్ ఏమేమి రిఫార్మ్స్ రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది అనేది మనము కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. నెక్స్ట్ వన్. కేరళ 23వ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ కొత్త గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. సో గవర్నర్ల నియామకానికి సంబంధించి కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్ 2 ఏళ్ల పదవీకాలం 2025 జనవరి 1న ప్రారంభమైంది. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్ పదవి చేపట్టడం ఇది 8వసారి. ఈ ఆర్టికల్ మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము. UNSCలో మనకి 5 పర్మనెంట్ సభ్యులు మరియు 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ 5 శాశ్వత సభ్య దేశాలు ఎవరండి? US, చైనా, UK, రష్యా, ఫ్రాన్స్. ఈ 5 భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. అలానే వీటికి వీటో అధికారం కూడా కలిగి ఉంటుంది. అలానే 10 నాన్ పర్మనెంట్ తాత్కాలిక దేశాల యొక్క ప్రాతినిధ్యం కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
దీనిని ఏ విధంగా ఎన్నిక చేస్తారు అంటే ఈచ్ ఇయర్ ద జనరల్ అసెంబ్లీ ఎలెక్ట్స్ 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఫర్ ఎ 2 years టర్మ్. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల కాలానికి గాను ఇక్కడ ఎన్నిక అనేది జరుగుతుంది. 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ప్రతి సంవత్సరం 5గురిని ఎన్నుకుంటారు 2 years కాల పరిమితికి. కాబట్టి సెక్యూరిటీ కౌన్సిల్లో మనము 10 తాత్కాలిక సభ్య దేశాలని చూడవచ్చు. ఇది కూడా రీజనల్ బేసిస్గా ఎన్నిక అనేది జరుగుతుంది అండి. 5 పర్మనెంట్ మెంబర్స్తో పాటు ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి, లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ రీజియన్ నుంచి, వెస్ట్రన్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్, ఇలాగా 5 రీజియన్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 5 తాత్కాలిక సభ్య దేశాలని 2 సంవత్సరాల కాల పరిమితికి గాను ఎన్నుకుంటారు. సో ఈ ఇయర్ మనకి ఏషియా నుంచి 2 సీట్లలో ఒకటి పాకిస్తాన్ను ఎన్నుకోవడం మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. లూసియానాకు చెందిన రిపబ్లికన్ మైక్ జాన్సన్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ 2024 విజేతగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఫైనల్లో కేరళపై 1-0తో విజయం సాధించి రికార్డు స్థాయిలో 33వసారి ఈ టైటిల్ను నెగ్గింది. భారతదేశంలో ఫుట్బాల్కి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫీని వెస్ట్ బెంగాల్ విజయం సాధించింది. అండ్ రికార్డు స్థాయిలో వెస్ట్ బెంగాల్ ఇప్పటికీ 33 సార్లు ఈ టైటిల్ని గెలవడం విశేషం. నెక్స్ట్ వన్ చూడండి. వియత్నాం రాజధాని హనోయ్ను ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ప్రకటించారు. ఇక్కడ PM 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్కు 266 మైక్రోగ్రాములకు చేరుకున్నాయి. ఎయిర్ విజువల్ అనే సంస్థ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా వియత్నాం రాజధాని హనోయ్ నిలిచింది. నెక్స్ట్ వన్ చూడండి. భారత అణుశక్తి రంగ నిపుణుడు డాక్టర్ R చిదంబరం ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో మరణించారు. 1974లో భారత మొదటి శాంతియుత అణు పరీక్ష నుంచి 1998లో ఆపరేషన్ శక్తికి నాయకత్వం వరకు భారతదేశ అణు ప్రయాణాలలో డాక్టర్ చిదంబరం అంతర్భాగంగా ఉన్నారు. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. భారత్ నిర్వహించిన 2 న్యూక్లియర్ టెస్టులలో కూడా ఈయన కీలక భాగస్వామిగా వ్యవహరించారు. అండ్ ఇండియా యొక్క న్యూక్లియర్ జర్నీలో ఈయన పాత్ర వెలకెట్టలేనిది. నెక్స్ట్ వన్. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 22న నిర్వహించారు. అలానే అర్జెంటీనా పురుషుల ఫుట్బాల్ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి పురుష ఫుట్బాల్ ఆటగాడిగా మెస్సీ నిలిచారు. స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. అలానే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్గా అంతరిక్ష శాఖ నూతన కార్యదర్శిగా డాక్టర్ వి నారాయణన్ నియమితులయ్యారు. ఇది కూడా మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్. అండ్ లెబనాన్ నూతన అధ్యక్షుడిగా జనరల్ జోసెఫ్ జౌన్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశంలో మొదటి అంటువ్యాధుల పరిశోధన రోగ నిర్ధారణ ప్రయోగశాల IRDLను స్థాపించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న అంటువ్యాధుల పరిశోధన రోగ నిర్ధారణ ప్రయోగశాలను BMCRI బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయడానికి ఎంపిక అనేది జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను 2025 సంవత్సరానికి గాను మనుబకర్ షూటింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, డి గుకేష్ చెస్లకు ప్రకటించింది. ఇవి కూడా మనకి అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసీస్ నిర్వహించిన మొదటి మల్టీ టాక్సన్ గ్లోబల్ మంచినీటి జంతుజాల సర్వే భారత్లోని పశ్చిమ కనుమలను అంతరించిపోతున్న మంచినీటి జాతులకు కీలకమైన హాట్స్పాట్గా గుర్తించింది. సో ఈ కంటెక్స్ట్లో ఫస్ట్ మల్టీ టాక్సన్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ ఫానా అసెస్మెంట్కి సంబంధించిన కీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూద్దామండి. దీనిని IUCN సంస్థ నిర్వహించింది. దీని ప్రకారం మొత్తం 23,496 స్పెసీస్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. ఈ అధ్యయనం తాలూకు విషయాలను నేచర్ అనే జర్నల్లో ప్రచురించడం జరిగింది. దీని ప్రకారం అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫానా ఎట్ హై ఎక్స్టింక్షన్ రిస్క్
సుమారు 25% పైబడి ఈ మంచినీటి జాతులు అంతరించిపోయే దశకు చాలా దగ్గరగా ఉన్నాయి. హై ఎక్స్టింక్షన్ రిస్క్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం హిస్టారికల్ ఇంపాక్ట్ని మనం చూస్తే సిన్స్ 1500 AD 89 కన్ఫర్మ్డ్ అండ్ 187 సస్పెక్టెడ్ ఎక్స్టింక్షన్స్, అంటే మొత్తం 89 జీవజాతులు అయితే అంతరించిపోయాయి, మంచినీటి జీవజాతులు. అండ్ 187 ఫ్రెష్ వాటర్ స్పెసీస్ అనేవి సస్పెక్టెడ్, అంటే అంతరించిపోయే ఉంటాయి. మనకి వాటికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా లభ్యం అవ్వలేదు అండ్ కన్ఫార్మిటీ కూడా లేదు. ముఖ్యంగా ఈ ఎక్స్టింక్షన్స్లో మనము హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ చూస్తే డెకాపోడ్స్, అంటే క్రాబ్స్, ష్రింప్స్ ఇలాంటి వాటిని డెకాపాడ్స్ అంటారు. సో ఇవి అత్యధికంగా అంతరించిపోయాయి. నెక్స్ట్ హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇక ఈ అధ్యయనం ప్రకారం ఫ్రెష్ వాటర్ స్పెసీస్ ఎక్స్టింక్షన్ మరియు థ్రెటన్ కి గురి అవుతున్న మేజర్ హాట్ స్పాట్స్ ని చూస్తే భారతదేశంలో అత్యధికంగా ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలలో అత్యధిక మంచినీటి జాతులు ఎక్స్టింక్షన్ కి మరియు థ్రెటన్ కి గురి అవుతున్నాయి. సుమారు 1/3 ఫిష్ స్పెసీస్ థ్రెటెండ్. అలానే సెకండ్ ప్లేస్లో లేక్ విక్టోరియా కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాలలో విస్తరించి ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో లేక్ టిటికాకా బొలీవియా మరియు పెరువియన్ బార్డర్లో మనం ఇక్కడ చూడవచ్చు. అలానే శ్రీలంకాస్ వెట్ జోన్. ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ స్పెసీస్ ఎక్స్టింక్షన్కి మరియు థ్రెటన్కి గురి అవుతున్న మేజర్ గ్లోబల్ హాట్స్పాట్స్. అయితే దీనికి గల మేజర్ ప్రైమరీ థ్రెట్స్ ఏంటి అనేది మనం చూస్తే పొల్యూషన్. ముఖ్యంగా 54% ఫ్రెష్ వాటర్ స్పెసీస్ ఈ పొల్యూషన్ కారణంగా, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, రన్ ఆఫ్ ఇలాంటి వాటి నుంచి వచ్చే పొల్యూషన్ కారణంగా ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్ట్రాక్షన్ లైక్ డ్యామ్స్ అండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ 39% స్పెసీస్ రిస్క్ ఫేస్ చేస్తున్నాయి. అండ్ ల్యాండ్ యూజ్ చేంజ్, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉండడంతో 37% స్పెసీస్ రిస్క్ గురి అవుతూ ఉన్నాయి. అండ్ ఇన్వేజివ్ స్పెసీస్ అండ్ డిసీజెస్ అరౌండ్ 28% స్పెసీస్ దీని కారణంగా రిస్క్కి గురి అవుతున్నాయి. అండ్ క్లైమేట్ చేంజ్ రఫ్లీ 20% ఇంపాక్ట్ని కలిగి ఉంది. సో ఇది రీసెంట్ ఫస్ట్ మల్టీ టాక్సన్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ ఫానా అసెస్మెంట్. ఈ రిపోర్ట్ మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. కేరళలోని కోజికోడ్లోని ప్రఖ్యాత కపాడ్ బీచ్, కన్నూర్లోని చల్ బీచ్లకు డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE అనే సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను ప్రదానం చేసింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఏ బీచెస్లో అయితే బెటర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ని అవలంబిస్తున్నారు, క్లీన్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ విజిటర్స్ అండ్ సస్టైనబుల్ టూరిజం ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్న వాటిని ఎంపిక చేస్తారు. భారతదేశంలో అక్టోబర్ 2025 నాటికి, ఇది జనవరిలో అయినా కానీ మన లేటెస్ట్ డేటా ప్రకారం రీసెంట్గా మహారాష్ట్రలో 5 బీచ్లకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అక్టోబర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి టోటల్ మనకి 18 భారతదేశంలో ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఏపీలోకి వచ్చేటప్పటికి ఏపీలో రిషికొండ బీచ్ అనేది మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్. ఓన్లీ ఒక బీచే ఏపీ నుండి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది పొందింది. నెక్స్ట్ వన్. వెనిజులా 46వ అధ్యక్షుడిగా నికోలాస్ మదురో వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వన్. ఇది మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AFI అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా దిగ్గజ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ ఎంపికయ్యారు. అండ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద మొత్తం 700 కోట్ల వ్యయంతో 56 కొత్త వాటర్ షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు 10 రాష్ట్రాలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, భూమి క్షీణతను పరిష్కరించడం, వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది 2015లో లాంచ్ చేయడం జరిగింది అండి. ఈ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫామ్ ప్రొడక్టివిటీని పెంచడము మరియు వాటర్ రిసోర్స్ యూటిలైజేషన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం 2015లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అండి. ఇందులో అనేక సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనము AIBP యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, దీనిని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? కంప్లీట్స్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదలకు సంబంధించి మేజర్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సెకండ్ వన్. హర్ ఖేత్ కో పానీ, అంటే ఖేత్ అంటే ఏంటి? పొలం.
ప్రతి పొలానికి కూడా నీటిని అందించడం ఈ కాంపోనెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో న్యూ వాటర్ సోర్సెస్ని క్రియేట్ చేయడము మరియు సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, రిపేర్ ఆఫ్ వాటర్ బాడీస్. సో ఇలాగా నీటి పారుదలకి సంబంధించి ఎక్స్పాండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, బూస్ట్ ఎఫిషియన్సీ మరియు వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ ద్వారా ప్రతి పొలానికి కూడా నీటిని అందించడం దీని యొక్క ఉద్దేశం. థర్డ్ వన్, వాటర్ షెడ్ డెవలప్మెంట్. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ నిర్వహిస్తుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వన్, పెర్ డ్రాప్ మోర్ క్రాప్. ఇది మైక్రో ఇరిగేషన్కి సంబంధించి, అంటే డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింకిల్ ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర సేద్యం అంటారు. సో ఇలాంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులని మరింత ప్రోత్సహించడం కోసం, వాటర్ వేస్టేజ్ని అరికట్టడం కోసం మరియు ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను పెంచడం కోసం. ఎందుకంటే ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా మొక్క తనకు కావలసినంత వాటర్ని పీల్చుకుంటుంది, తద్వారా ప్రొడక్టివిటీ అనేది బాగుంటుంది, వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. సో ఈ పర్ క్రాప్ మోర్ డ్రాప్ అనేది కూడా ఇందులో ఒక సబ్ కాంపోనెంట్. లేటెస్ట్ డేటా ప్రకారం అరౌండ్ 102 lakh hectares మనము ఈ మైక్రో ఇరిగేషన్లో కవర్ చేయడం జరిగింది ఈ పథకం కింద. అలానే 2025కి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి అంటే, ఏప్రిల్ 2025లో సుమారు 1600 కోట్ల రూపాయలని అప్రూవ్ చేయడం జరిగింది మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ కొరకు. అలానే టోటల్ అవుట్లే 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్ కంప్లీట్ అయ్యే వరకు 6520 కోట్ల రూపాయలని ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది. అలానే టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్, ముఖ్యంగా అక్యురేట్ వాటర్ అకౌంటింగ్ కొరకు సాంకేతికతను ఇందులో జోడించడం మనం చూడవచ్చు. అలానే ఫండింగ్ ప్యాటర్న్ ఇక్కడ చూస్తే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ షేర్ చేసుకుంటాయి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇక్కడ నార్మల్ జనరల్ స్టేట్స్లో అయితే సెంటర్ 75%, స్టేట్ 25% షేర్ కలిగి ఉంటాయి. అండ్ నార్త్ ఈస్టర్న్ అలానే హిల్లీ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ ఇవన్నీ కూడా సెంటర్ 90% అండ్ స్టేట్ 10% వాటాని కలిగి ఉంటాయి. సో ఇది ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్, అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. 2017-21 మధ్య కాలంలో అమెరికా 45వ అధ్యక్షుడిగాను ట్రంప్ పనిచేశారు. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ఆయన 45th మరియు 47th ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్పెషల్లీ 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి టెన్నిస్లో. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్, దానితో పాటు యుఎస్ ఓపెన్. ఇలాగా 4 గ్రాండ్ స్లామ్స్లో కూడా మనకి మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్ అనేది ఇంపార్టెంట్. ఇయర్లో ఫస్ట్ జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్ అండి. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా మ్యాడిసన్ కీస్, అమెరికాకు చెందిన ఈవిడ. అలానే పురుషుల సింగిల్స్ విజేతగా జానిక్ సిన్నర్, ఇటలీ, వీరు ఈ టైటిల్స్ని గెలవడం చూడవచ్చు అండి. ఈ 4 గ్రాండ్ స్లామ్స్కి సింగిల్స్ మాత్రం ఇంపార్టెంట్. డబుల్స్లో ఇండియన్స్ ఎవరన్నా ఉంటే అప్పుడు డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ ఇంపార్టెంట్ అవుతాయి. బట్ అదర్ కేసెస్లో ఓన్లీ సింగిల్స్ సరిపోతుంది. నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ పసుపు బోర్డును జనవరి 14న ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు మొదటి చైర్పర్సన్గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అనేది ఇటీవల పూర్తి అయింది. దీనిని జనవరి 14, 2025న ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం తెలంగాణలోని నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. అండ్ దీని యొక్క మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్గా అడిగే అవకాశం ఉందండి. మొదటి చైర్పర్సన్ ఎవరు, అలానే ఎక్కడ ఏర్పాటు చేశారు అండ్ ఏ డేట్ అనేది కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, భారత వాతావరణ విభాగం ఐఎండీ జనవరి 15 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ ఏర్పాటు అయ్యి 150 సంవత్సరాలు పూర్తి అయింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. అలానే ఈ ఐఎండీకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875 యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా. 1875లో దీనిని ఏర్పాటు చేశారు. It is the National Meteorological Service of India and the principal government agency in all matters relating to meteorology and allied subjects. వాతావరణ విభాగంలో భారత ప్రభుత్వం యొక్క ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఏజెన్సీగా ఈ ఐఎండీని మనం చెప్పవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అండి. అండ్ టేక్ మెటీరియాలజికల్ అబ్జర్వేషన్స్ అండ్ ఫోర్కాస్ట్ మెటీరియాలజికల్ ఇన్ఫర్మేషన్, వార్న్ అగెన్స్ట్ సివియర్ వెదర్ ఫినామినా,
provide meteorological statistics required for agriculture, industries, etc., conduct and promote R&D in meteorology and allied disciplines, detect and locate earthquakes and evaluate seismicity in different parts of the country. వాతావరణ సమాచారం కావచ్చు, అలానే మెటీరియలాజికల్ స్టాటిస్టిక్స్ ఈ గణాంకాలకి సంబంధించినవి, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మెటీరియలాజీ, దానితో పాటు ఎర్త్ క్వేక్కి సంబంధించి సిస్మిసిటీ ఎవాల్యుయేషన్ కూడా మనము ఈ ఐఎండి యొక్క మ్యాండేట్లో చూడవచ్చు. సో ఇది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్, 2 అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీని గురించి యూపీఎస్సీ సిడిఎస్ 2025లో క్వశ్చన్ కూడా వచ్చింది అండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నీలగిరి, సూరత్ అండ్ వాగ్షీర్ ఈజ్ కరెక్ట్? నీలగిరి, సూరత్, వాగ్షీర్కి సంబంధించి క్రింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు. దీస్ ఆర్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. రాంగ్. దీస్ ఆర్ combatants commissioned by the Indian Navy. Yes, is statement correct. C, these are biodiversity parks maintained by the Indian Army. Idi wrong. These are tiger reserves maintained by Indian Navy. Idi kuda wrong. సో మనకి ఆల్రెడీ తెలుసు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేవి ఇండియన్ నేవీలోకి జనవరి 2025లో కమిషన్ చేయబడిన నేవల్ షిప్స్ అని. ఇందులో నీలగిరి అనేది ప్రాజెక్ట్ 17A కింద అభివృద్ధి చేయబడిన స్టెల్త్ ఫ్రిగేట్స్. ఇందులో అదర్ ఫ్రిగేట్స్ మనం చూస్తే హిమగిరి, తారాగిరి, ఉదయగిరి, దోనగిరి, వింధ్యాగిరి ఇవన్నీ కూడా నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అండి. ఇంకా ఐఎన్ఎస్ సూరత్ అనేది ప్రాజెక్ట్ 15B కింద డెవలప్ చేయబడిన డెస్ట్రాయర్స్. సో ఐఎన్ఎస్ సూరత్ అనేది 4th అండ్ ఫైనల్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ అండర్ ప్రాజెక్ట్ 15B. ఇంతకు ముందు 3 డిస్ట్రాయర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్. ఇవన్నీ లాస్ట్ 3 ఇయర్స్లో ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడ్డాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈ సిరీస్లో ప్రాజెక్ట్ 15B కింద అభివృద్ధి చేస్తున్న స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్లో ఈ ఐఎన్ఎస్ సూరత్ అనేది చివరిది. ఇక ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేది కల్వరీ క్లాస్ సబ్మెరైన్ అండి. దీనిని ప్రాజెక్ట్ 75 కింద అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్లో ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేది చివరిది. ఆల్రెడీ దీనికంటే ముందు 5 సబ్మెరైన్స్, కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ని కమిషన్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ ఖాందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగీర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఐఎన్ఎస్ వాగ్షీర్. ఈ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి స్కార్పియన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్స్ అండి. ఇవి మొత్తం 6టిని ఇండియన్ నేవీలోకి కమిషన్ చేశారు. సో ఇవి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ మరియు ఐఎన్ఎస్ వాగ్షీర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్ చూడండి. అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇండియా యొక్క 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ 2025 ఎవరికి వరించింది అనేది చూద్దాము. శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, మెడిసిన్, తెలంగాణ నుంచి. టీజీ కరెంట్ అఫైర్స్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ ఖేహర్, పబ్లిక్ అఫైర్స్లో చండీగఢ్. అలానే శ్రీమతి కుముదిని రజనీకాంత్ లాఖియా, ఆర్ట్స్ ఫీల్డ్లో గుజరాత్. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఆర్ట్స్ ఫీల్డ్ కర్ణాటక. శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్, పోస్టుమస్గా ఇక్కడ ప్రదానం చేయడం జరిగింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ నుంచి. శ్రీ ఒసాము సుజుకి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ జపాన్. శ్రీమతి శారదా సిన్హా, పోస్టుమస్ ఆర్ట్స్ బీహార్ నుంచి. ఇవి పద్మ విభూషణ్ 2025 అవార్డీస్ యొక్క లిస్ట్. నెక్స్ట్ వన్, జనవరి 16న ఇస్రో అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. స్పేడెక్స్ మిషన్ని సక్సెస్ఫుల్గా డాకింగ్ మరియు అన్డాకింగ్ పూర్తి చేయడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన 4వ దేశంగా నిలిచింది అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇస్రోస్ స్పేడెక్స్ మిషన్ సక్సెస్ఫుల్. ఇస్రోస్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్
మార్క్స్ ఏ హిస్టారిక్ అకాంప్లిష్మెంట్, మేకింగ్ ఇండియా ద ఫోర్త్ కంట్రీ ఫాలోయింగ్ ద యుఎస్ఏ, రష్యా అండ్ చైనా టు అచీవ్ దిస్ ఫీట్. ఈ మిషన్లో భాగంగా 2 ఉపగ్రహాలు SDX-1 చేజర్, SDX-2 టార్గెట్, ఈ 2 ఉపగ్రహాలను PSLV C-60 లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. 2 శాటిలైట్స్ యూజ్డ్ ఫర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే డాకింగ్ అంటే ఏంటండి? ఈ 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడం. ఈ అనుసంధాన ప్రక్రియ ఎందుకు ఇంత కీలకము? మనకి భవిష్యత్తులో ఫ్యూచర్ ఎండీవర్స్ కోసం ఇది చాలా కీలకం. ఎస్పెషల్లీ మనము 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నాము. సో మొత్తం అంతరిక్ష కేంద్రాన్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళలేము. ఈ డాకింగ్ ప్రక్రియ అనేది అక్కడ చాలా కీలకము. సో అక్కడ ఈ డాకింగ్ ప్రక్రియ ద్వారా స్టెప్ బై స్టెప్ మనము అంతరిక్ష కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఆ ప్రక్రియకి ఈ డాకింగ్ అనేది చాలా కీలకం. సో ఇది ఇస్రో స్పేడెక్స్ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్, డాక్టర్ KS చౌహాన్ రచించిన పార్లమెంట్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్, ఏ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. జనవరి 2025 నాటికి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది బుక్స్, అవార్డ్స్, ఈ కేటగిరీస్ అన్నీ కూడా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ చూడండి, భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యోమగామి నిక్ హేగ్తో కలిసి స్పేస్ వాక్ నిర్వహించారు. సునీత విలియమ్స్ ఇలా స్పేస్ వాక్ చేయడం ఇది 8వసారి. ఈ ఇయర్ న్యూస్ చూసాం మనము, సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోవడం, తరువాత రెస్క్యూ మిషన్ ద్వారా తిరిగి భూమికి సక్సెస్ఫుల్గా తీసుకురావడం కూడా జరిగింది. నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి చూద్దాం. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI అంబుడ్స్మన్ ఎథిక్స్ ఆఫీసర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, జనవరి 16న భారత లోక్పాల్ 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. 2013 లోక్పాల్ లోకాయుక్తాల చట్టం ప్రకారం 2014 జనవరి 16న లోక్పాల్ అనేది ఏర్పాటైంది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? ప్రైమరీ రోల్ ఏంటి? ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగెన్స్ట్ పబ్లిక్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హై ర్యాంక్ బ్యూరోక్రాట్స్. నెక్స్ట్ వన్, ఇది పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ శకటాల వేడుకలో మహాకుంభమేళా శకటం ఉత్తరప్రదేశ్, 14 దేవతామూర్తుల ఆరాధన త్రిపుర, ఏటికొప్పాక పర్యావరణ అనుకూల శకటం ఆంధ్రప్రదేశ్కు వరుసగా తొలి 3 బహుమతులు లభించాయి. ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, అస్సాం, మేఘాలయ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ IPS అధికారి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ CRPF డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, దేశంలోనే అతిపెద్ద వాహన ప్రదర్శన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను జనవరి 17న ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. 5 రోజుల పాటు దీనిని నిర్వహించారు. అండ్ నెక్స్ట్ వన్, కేంబ్రిడ్జ్లోని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ను 2025 సంవత్సరానికి బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఊర్బాసి సిన్హాకు ప్రదానం చేసింది. నెక్స్ట్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-15 జనవరి 29న ఈ రాకెట్ని ప్రయోగించడం జరిగింది. తద్వారా NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. ఇది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్. ఎందుకు అంటే శ్రీహరికోట నుంచి ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అండి. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్. 100th లాంచ్ జనవరి 29, 2025లో ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఇది GSLV సిరీస్లో 17th ప్రయోగం. మరియు ఈ GSLV అనేది 3 స్టేజ్ వెహికల్ విత్ ఇండిజినస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. 3rd స్టేజ్లో మనకి క్రయోజెనిక్ స్టేజ్ అంటాము. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్ అండ్ 3rd స్టేజ్ క్రయోజెనిక్. ఇది 100th లాంచ్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ సిన్స్ SLV-3 in 1979. 1979లో మొట్టమొదటిసారిగా షార్ నుంచి SLV-3 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ GSLV F-15 వరకు 100 లాంచెస్ని మిషన్స్ని పూర్తి చేయడం జరిగింది.
ఈ లాంచ్ ద్వారా NVS-02 సెకండ్ జెన్ నావిగేషన్ శాటిలైట్స్, మనకి నావిక్ అనే ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో సెకండ్ జెన్ నావిగేషన్ శాటిలైట్లుగా NVS-02ని ఈ మిషన్ ద్వారా ప్రయోగించడం జరిగింది. దీని యొక్క పేలోడ్ NVS-02, పర్పస్ నావిక్ ఆగ్మెంటేషన్, కీ ఫీచర్స్ వచ్చి ఇండిజినస్ అటామిక్ క్లాక్, ఆపరేట్స్ ఇన్ L1, L5 అండ్ S బ్యాండ్స్ ఫర్ ఇంప్రూవ్డ్ యాక్యురసీ. ఈ నావిక్ శాటిలైట్ కాన్స్టలేషన్లో కొన్ని అటామిక్ క్లాక్స్ ఫెయిల్డ్ అయినాయి. సో దాని కారణంగా మళ్ళీ మనము కొన్ని ఉపగ్రహాలని ప్రయోగిస్తున్నాము. అందులో భాగంగానే ఈ నావిక్ కాన్స్టలేషన్లో ఇప్పుడు ఈ NVS-02 సెకండ్ జెన్ శాటిలైట్స్ని ప్రవేశపెట్టారు. సో ఇది GSLV F-15కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సైబర్ నేరాల దర్యాప్తునకు సంబంధించి భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో ఇరు దేశాల అధికారులు మరింత సహకారం అందించుకునేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి, తూర్పు భారతదేశంలో మొదటి ఖగోళ అబ్జర్వేటరీని పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలోని పంచేట్ కొండపై ప్రారంభించారు. దీనికి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ పేరు పెట్టారు. లదాఖ్, నైనిటాల్, మౌంట్ అబు, గిర్బానీ హిల్స్, కవలూర్లలో ఇప్పటికే 5 అబ్జర్వేటరీలు ఉన్నాయి. అయితే తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీగా ఈ పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలోని పంచేట్ కొండపై ప్రారంభించిన అబ్జర్వేటరీని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇండియా ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో విక్టర్ ఆక్సెల్సన్ డెన్మార్క్, మహిళల విభాగంలో అన్స్ యంగ్ దక్షిణ కొరియా విజేతలుగా నిలిచారు. న్యూఢిల్లీలో ఏటా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, మొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీలు జనవరి 13న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. 23 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో భారత పురుష, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్పై విజయం సాధించింది. పురుషుల ఫైనల్లో 54-36తో భారత్ నేపాల్పై గెలిచింది. సో మొదటి ఖోఖో ప్రపంచ కప్ కాబట్టి ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, బ్రిక్స్ కూటమిలో నైజీరియా భాగస్వామ్య దేశంగా చేరింది. నైజీరియా చేరికతో మొత్తం బ్రిక్స్ భాగస్వామ్య దేశాల సంఖ్య 9కి చేరింది. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్లు ఇప్పటికే భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్లో ఫుల్ మెంబర్స్తో పాటు పార్ట్నర్ కంట్రీస్ ఉంటాయండి. అండ్ రీసెంట్గా వియత్నాం కూడా జాయిన్ అయింది. దీనితో ఇప్పుడు పార్ట్నర్ కంట్రీస్ 10కి చేరింది. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం సాంప్రదాయ సైనిక బలగాల సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచింది. సాంప్రదాయ సైనిక సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ ఇస్తారండి. ఇందులో మొదటి 3 స్థానాలలోనూ అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. సో ఇవి ఇయర్ రౌండ్ 2025 కరెంట్ అఫైర్స్లో జనవరి మంత్ ఎడిషన్ అండి. రిమైనింగ్ 11 మంత్స్ కూడా మనము ఎవ్రీడే మార్నింగ్ సెషన్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.